మీనాక్షి నటరాజన్కు రిటర్నింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎంపీగా మీనాక్షి నామినేషన్ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. ఇక జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి సీనియర్ నాయకురాలి నామినేషన్ రిజెక్ట్ కావడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తులైనటువంటి వ్యక్తి మీనాక్షి. అయితే మీనాక్షి నటరాజన్ చుట్టూ ఉన్నటువంటి వివాదమే నామినేషన్ తిరస్కరణకు కారణమని చాలా క్లియర్గా తెలుస్తోంది. అసలు మీనాక్షి పైనటువంటి కేసు ఏంటి, ఆ కేసుతో ఆమెకున్నటువంటి లింకప్ ఏంటి, అసలు ఈ వివాదం కారణంగానే ఆమె రాజ్యసభ నామినేషన్ ఎందుకు తిరస్కరణకు గురైంది అనేటువంటి అంశాలపైన ఆర్టీవీ దగ్గర కీలక ఆధారాలతో పూర్తి వివరాలు మీకు ఇప్పటికే అందించింది. మరిన్ని అప్డేట్స్తో ఈ వీడియోని కూడా చేస్తూ ఉన్నాను. ఈ కథ మొత్తం తెలంగాణలోని నారాయణపేట జిల్లా చుట్టూ తిరుగుతోంది. స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అప్పుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డిపై ఒక మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనను శివకుమార్ రెడ్డి లైంగిక వేధించడమే కాకుండా ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ కూడా బెదిరింపులకు గురి చేశారని ఆమె ఈ వ్యక్తి పైన ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించింది. ఆ మహిళ ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా 2022 మే నెల 7వ తేదీన హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శివకుమార్ రెడ్డి పైన ఫిర్యాదుతో కేసు కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత 2023 జూన్ 28న బెంగళూరులోని కుబ్బన్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయనపై మరో కేసు పెట్టింది. అక్కడ నిందితుడైనటువంటి శివకుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ తార్నాకాకు చెందినటువంటి ఆ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు నిరసన కూడా దిగింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక శివకుమార్ రెడ్డి అప్పట్లో తన నారాయణపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పదవికి రాజీనామా చేసిన బాధితురాలు వెనక్క ఎక్కడ కూడా తగ్గే ప్రయత్నం చేయలేదు. అంటే ఆవిడ వెనక్కి తగ్గలేదు. ఇటు నిందితుడిపై కాంగ్రెస్ పార్టీ పరంగా కఠిన చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేసింది. అతడిని పూర్తిగా సస్పెండ్ చేయాలని అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసింది. మీనాక్షి నటరాజన్ కంటే ముందు ఏఐసిసి రాష్ట్ర బాధ్యతలు చూసినటువంటి దీపాదాస్ మున్షి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళింది ఆ సదరు మహిళ. దీనిపైన స్పందించినటువంటి అప్పటి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డిని, నిందితుడు శివకుమార్ రెడ్డిని గాంధీ భవన్కి పిలిపించి మాట్లాడారు కూడా. ఆ సబ్ కమిటీ మీటింగ్లో ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడే ఉన్నారు. ఆ తరువాత శివకుమార్ రెడ్డి స్థానంలో డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు వాకిటి శ్రీహరి. ఆయన దృష్టికి కూడా బాధితురాలి విషయాన్ని తీసుకెళ్లారు. కానీ బాధితురాలి ఆవేదనను కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోలేదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఆమెకు ఎలాంటి న్యాయం జరగలేదనేటువంటి ఒక ఆరోపణ కూడా చేసింది ఆ అమ్మాయి. అంతటితో ఆగకుండా తనను కూడా పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించడాన్ని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అంటే దీని ద్వారా అర్థమవుతున్న మాట ఏంటి, ఆ బాధితురాలు అండ్ ఇక్కడ ఆరోపణలు లేదా నిందితుడిగా ఉన్నటువంటి శివకుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే పార్టీకి సంబంధించిన నేతలు. ఇక్కడ అసలు స్టోరీ మొదలైంది. ఒక ట్విస్ట్ కూడా ఉంది. దీపాదాస్ మున్షి తర్వాత ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినటువంటి మీనాక్షి నటరాజన్ను బాధితురాలు కలిసి నిలదీశారట. అప్పుడు మీనాక్షి నటరాజన్ స్పందిస్తూ శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్ చేశామని బాధితురాలికి చెప్పారట. అదే జరిగితే సస్పెన్షన్ లెటర్ ఇవ్వమని బాధితురాలు గట్టిగా అడిగింది. ఇది అడగ్గా మీనాక్షి నటరాజన్ దానిపై స్పందించలేదట. ఈ కేసులో నిందితుడు శివకుమార్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. సాధారణంగా బెయిల్ రిజెక్ట్ అయినటువంటి వ్యక్తిని పార్టీలు దూరం పెడతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన్ను ఏకంగా ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్గా నియమించింది. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డితో కలిసి ఆయన ఒక వేదికపై బహిరంగంగా కనిపించడంతో కాంగ్రెస్ పెద్దలంతా కలిసి నిందితుడికి అండగా నిలబడుతున్నారంటూ బాధితురాలు మళ్ళీ తీవ్ర ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీలో తనకు న్యాయం జరగదని గ్రహించినటువంటి బాధితురాలు చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గతేడాది ఆగస్టు 28న హైదరాబాద్ 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో ఒక ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసింది. తనను మానసికంగా సామాజికంగా వేధించినందుకు తనకు జరిగినటువంటి అన్యాయానికి నష్టపరిహారం కింద 10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరడంతో పాటుగా ఈ పిటిషన్లో ఆమె కేవలం శివకుమార్ రెడ్డిని మాత్రమే కాకుండా నిందితుడిపై చర్యలు తీసుకోకుండా వెనకేసుకొస్తున్నారనేటువంటి కోణంలో కాంగ్రెస్ అగ్రనేత మీనాక్షి నటరాజన్ని కూడా నిందితురాలుగా చేర్చారు.
2025 సెప్టెంబర్ 25న బిఎన్ఎస్ఎస్ 223 సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఆమెతో పాటుగా టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కె ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు చిట్టం అభిజయ్ రెడ్డితో పాటుగా వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. ఇక ఈ పిటిషన్ను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం మీనాక్షి నటరాజన్ సహా ఇందులో పేర్కొన్నటువంటి పలువురు కీలక నేతలకు సమన్లు కూడా జారీ చేసింది. కోర్టు సమన్లు జారీ చేసినంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకూడదనేటువంటి నియమం అనే ఆ రెస్ట్రిక్షన్ ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడే మీనాక్షి నటరాజన్ ఒక పెద్ద పొరపాటు చేశారు. ఇటీవల జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆమె తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారంగా అభ్యర్థిపై ఏదైనా కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా లేదు కోర్టు నుంచి ఎలాంటి సమన్లు వచ్చినా కూడా ఆ వివరాలని నామినేషన్ అఫిడవిట్లో స్పష్టంగా ఉంచాల్సిందే. కానీ హైదరాబాద్ కోర్టు ఈ లైంగిక వేధింపుల వివాదానికి సంబంధించిన కేసులో తనకు సమన్లు జారీ చేసిన విషయాన్ని మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ పత్రాల్లో మెన్షన్ చేయలేదు. అంటే ఆ విషయాన్ని ఆమె దాచిపెట్టారు. నామినేషన్ల పరిశీలన సమయంలో ఎన్నికల కమిషన్ ఈ లోపాన్ని గమనించి కీలకమైనటువంటి సమాచారాన్ని దాచారనేటువంటి బలమైనటువంటి ఒక కారణంతోనే ఎన్నికల కమిషన్ ఆమె రాజ్యసభ నామినేషన్ని నిర్దాక్షిణీయంగా తిరస్కరించింది. కేవలం ఒక స్థానిక నేతపై వచ్చినటువంటి ఆరోపణలు సరిగ్గా డీల్ చేయకపోవడమే, ఆ సమన్ల వివరాలు దాచడమే చివరకు ఆమె ఢిల్లీ స్థాయిలో పెద్ద పదవిని కోల్పోయేలా చేసింది. ఇక రాహుల్ గాంధీ కోర్టులో అత్యంత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ లాంటి సీనియర్ నేత ఇలాంటి కేసులో ఇరుక్కోవడం, నామినేషన్ రిజెక్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. అటు తెలంగాణలో టీపీసీసీ ప్రెసిడెంట్, ఒక మంత్రి, ఎమ్మెల్యేలు ఈ కేసులో సమన్లు ఎదుర్కోవడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక ఇద్దరు పార్టీ, మహిళ అండ్ ఒక నాయకుడు మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ, ఒక గొడవ, ఒక తగాదా ఎక్కడి వరకు దారితీసిందంటే ఆఖరికి వస్తే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక నాయకురాలు రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ గుడవడం, ఆ పదవినే కోల్పోయే వరకు పరిస్థితి దారితీసింది. అందుకే ప్లీజ్ బీ కేర్ఫుల్. రాజకీయ నాయకులు అవడమే కాదు, రాజకీయ నాయకులుగా అయిన తర్వాత దాన్ని కాపాడుకోవడం, ఆ స్థానాన్ని పదిలం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మొత్తం తతంగం ద్వారా మీకేమర్థమైంది? తన నామినేషన్ తిరస్కరణ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.